తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకం సృష్టించారు. రేణుగుంట మండలం వెదల్ల చెరువు ఎస్టీ కాలనీ వాసులను వేధింపులకు గురి చేస్తున్నారు. కాలనీలో ఉన్న ప్రార్థనా మందిరాన్ని టీడీపీ నేతలు కూల్చివేశారు. కాలనీలో ఉండకూడదంటూ జనాభా లెక్కల నుంచి తీయించి వేస్తామంటూ ఇంటి కరెంటును కట్ చేయిస్తామంటూ పచ్చ పార్టీల నేతలు హెచ్చరించారు. ఇతరుల సహాయం కోరితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రార్థన ఉండకూడదు, మీరు కూడా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందుకు కొట్టి తోసేయాలి, మేము వదిలేద్దాం అని అనుకున్నాం. ఎవరో ముసలు మొత్తుకుంటారు కదా అని అనుకున్నాము. వాళ్ళు ఏమంటే కొట్టి తోసేసి సదరం చేసేసి అప్పుడు పోయి మీరు ఉండకూడదేడా అని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మాకు మేము ఏం చేసాం చెప్పు. మేము వాళ్ళు ఊరంతా వచ్చి మాతో పడి మాట్లాడుతుంటే మేము ఒక్కరిద్దరం ఏం చేసుకునేము. కాలనీలో ఉండకూడదు, జనాభా లెక్కల నుంచి తీయించేస్తామంటూ టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్న పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి. అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలంలో టీడీపీ నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. రేణిగుంట మండలం వెదల చెరువులో ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి 15 కుటుంబాలు, వారంతా కూడా గత 5 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. కేవలం అతను క్రైస్తవ ప్రార్థన మందిరంగా ఉన్నటువంటి ఒక ప్రార్థన మందిరాన్ని కూల్చివేసి వారందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 15 కుటుంబాలని కూడా ప్రార్థనలు నిలిపివేయకపోతే మా గ్రామంలో ఉండనిచ్చేది లేదంటూ బెదిరింపులు పాల్పడమే కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా టీడీపీ నేతలు చంద్రారెడ్డి, అతనికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఈ యొక్క ఎస్టీ కుటుంబాలను బెదిరింపులకు పాల్పడడంతో ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం వారంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనుకాడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ యొక్క ఎస్టీ కాలనీకి సంబంధించి వెదల చెరువు గ్రామంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ నేతలు ఎవరికైనా పోలీసులకు కానీ బయట మీడియాకి కానీ ఎవరికైనా సమాచారం అందిస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయంటూ బెదిరింపులు పాల్పడడంతో ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోతున్నారు ఎస్టీ కుటుంబీకులు. వీరికి సంబంధించి న్యాయ పోరాటానికి కుల సంఘాలతో కలుపుకుని ముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మూర్తి.